14వ వర్ధంతి, వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతిని పురస్కరించుకుని నాజర్పేట వంగవీటి జాతరంగా అభిమానులు స్థానిక నాజర్పేట కామశెట్టి వారి వీధి రంగ సెంటర్లు తొలుత రంగ సావిత్రి విగ్రహాలకు పుష్పమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ బ్యాంకు సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడారు. మహానటి సావిత్రి ప్రజాహృదయ నేత వంగవీటి మోహన్ రంగ గార్ల చరిష్మా తగ్గేదే కాదని, కలియుగాంతం వరకు పెరుగుతూనే ఉంటుందని, రంగ ఒక వ్యక్తి కాదని అభిమానుల హృదయ స్పందన అని అన్నారు. మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ మాట్లాడారు. రంగ గారి ఆశయాలను ఆదర్శాలను పుణికిపుచ్చుకొని యువత నాయకులుగా ఎదగాలని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ రంగ ఆశయాలు సేవ దృక్పథం యువత అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి జాతరంగా స్మారక కాపు యువజన సేవ సమితి వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్, జనసేన నాయకులు జిలుగు తులసి, వాళ్ళ లక్ష్మణరావు, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, పసుపులెట్టి మల్లికార్జునరావు, కాపు జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు కమ్మలి రజని, మాజీ కౌన్సిలర్ ఎడ్లపల్లి శాంతకుమారి, నాగమూర్తి మణికంఠ, గజల కనకసుందరం, ప్రసాదం, శ్రీను, వెలివెల్ల నాగలక్ష్మి, అక్కశెట్టి వెంకటేశ్వరరావు, దిరిశాల వీరయ్య, తడిటి భాస్కర్, కేకే శ్రీను, లింగినేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా, మన మధ్య లేకపోయినా కానీ మానసికంగా అందరి హృదయాల్లో ఉన్నారు. దానికి ఇదే తాత్కారణం. ఆయన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ గుర్తు చేసుకుని పేదలకి పాలు, పళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేసుకుంటాం. మంచి కార్యక్రమం జరుపుతున్న రాధారంగ మిత్ర మండలి శంకర్కి, ఇక్కడ విచ్చేసిన అశేష రంగ అభిమానులకు అందరికీ మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగ జోహార్. ఈ కార్యక్రమాన్ని తన్నీరు శివశంకర్ గారు, అలాగే తులసి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాదల కోటేశ్వర గారికి, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని స్మరించుకుంటూ, ఈ కార్యక్రమంలో మనందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, మోహన్ రంగ గారు పేద బడుగు బలహీన వర్గాలకి అందిపుచ్చుకొని ఏ కార్యక్రమం కావాలన్నా వాళ్ళకి చేసి పెట్టి ఎంతో ఇదిగా సమర్థతగా ఉండేటువంటి నాయకుడు. మరి అలాంటి నాయకుడు మనం కోల్పోయాం. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మనం అనలేకుండా ఆ ప్రభుత్వం మరగలేదు. మరి మనకు అది తెలియట్లేదు. మరి ఏదైతే రంగా గారి ఆయన చేసినటువంటి మరి మంచి పనులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తే మనల్ని గుర్తిస్తారు. వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కాళ్ళను చేయాలని రంగా గారి దీన్ని మనం పురికిపుచ్చుకొని ముందుకెళ్ళాలని చెప్పి మనసు